హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ప్రపంచంలోనే జ్ఞానవేత్త మరియు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి మాట్లాడుకుందాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వ్యక్తిత్వం, ఆలోచన విధానం ఒక కాలానికో ఒక వర్గానికో పరిమితమైనవి కావు. నిజమైన అంబేద్కరిజం అంటే అన్యాయాన్ని ప్రశ్నించే చైతన్యం. బాబాసాహెబ్ తాత్వికత చాలా లోతైనది. అంబేద్కర్ దృష్టిలో నిజమైన స్వేచ్ఛ అంటే రాజకీయ స్వాతంత్రం మాత్రమే కాదు, అది సామాజిక ఆర్థిక స్వేచ్ఛ కూడా. మనిషిని మనిషిగా గౌరవించిన ఏ వ్యవస్థ అయినా, అది ఎంత గొప్పదైనా సరే, కూకటి వేళ్ళతో సహా పెకిలించేయాలని ఆయన నమ్మారు. అందుకే ఆయన తన జీవితాంతం హేతుబద్ధత, మానవత్వం అనే రెండు కళ్ళనే నమ్ముకున్నారు. అసలు అంబేద్కరిజం అంటే నిరంతర అధ్యయనం, అలుపెరగని పోరాటం. ఆయన యువతకు బోధించు, సమీకరించు, పోరాడు అనే నినాదం ఇచ్చారు. జ్ఞానం లేని పోరాటం దిశ లేని ప్రయాణం వంటిదని అంబేద్కర్ భావించేవారు. ప్రపంచంలోనే అత్యున్నత విద్యను అభ్యసించి దేశంలో అత్యున్నత పదవులను అధిరోహించినప్పటికీ తన మూలాలను, తన వారు పడుతున్న బాధలను ఆయన మర్చిపోలేదు. వ్యక్తిగత ఎదుగుదల కన్నా సామాజిక ప్రయోజనమే మిన్న అని చాటి చెప్పారు. ప్రజాస్వామ్యం అంటే 5 ఏళ్లకోసారి ఓటు వేయడం కాదు, అది ప్రజల మధ్య ఉండే సోదరభావం అని స్పష్టం చేశారు. ఒకరి కష్టాన్ని మరొకరు పంచుకోవడం, కులమతాల అడ్డుగోడలు లేని సమాజాన్ని నిర్మించడమే అంబేద్కర్ కళ. పుస్తకాలు లేని ఇల్లు కిటికీలు లేని గది వంటిది అని నమ్మిన అంబేద్కర్ వ్యక్తిగత గ్రంథాలయంలో 50,000కు పైగా పుస్తకాలు ఉండేవట. లండన్ మ్యూజియంలో గంటల తరబడి చదువుతూ లైబ్రరీ మూసేసే వరకు అక్కడే గడిపేవారట. సంపాదనలో ఎక్కువ భాగం పుస్తకాలకే వెచ్చించిన ఆయన జ్ఞానమే అసలైన సంపదని, అది మాత్రమే మనిషిని బానిసత్వం నుంచి విముక్తి చేయగలదని నిరూపించారు. డిగ్రీల కోసం కాకుండా విచక్షణ జ్ఞానం కోసం పుస్తకాలను చదవాలని ఆయన ఆశించారు. ఆర్థికవేత్తగా ఆయన దూరదృష్టి గురించి చాలామందికి తెలియదు. నేటి భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పాటుకు మూలం అంబేద్కర్ రాసిన ద ప్రాబ్లమ్ ఆఫ్ ది రూపీ అనే పరిశోధన గ్రంథమేనట. అలాగే దేశంలో నదీ జలాల నిర్వహణ, ఆనకట్టల నిర్మాణం, విద్యుత్ గ్రిడ్ వ్యవస్థల వెనుక కూడా ఆయన మేధస్సు ఉంది. కుల నిర్మూలన కోసం పోరాడుతూనే దేశాభివృద్ధికి అవసరమైన మౌలిక వసతుల కల్పనలో అంబేద్కర్ చూపిన చొరవ అసాధారణం. తన జ్ఞానాన్ని సిద్ధాంతాలకే పరిమితం చేయకుండా దేశ నిర్మాణంలో కార్యాచరణగా మార్చారు. రాజ్యాంగం ద్వారా ఒక బలమైన చట్టబద్ధమైన వ్యవస్థను మనకు అందించారు. ఆయన ఆలోచన విధానంలో స్త్రీ పురుష సమానత్వం అనివార్యమైన భాగం. హిందీ కోడ్ బిల్లు ద్వారా మహిళలకు ఆస్తి హక్కు, స్వేచ్ఛ కోసం అంబేద్కర్ చేసిన పోరాటం. నిజమైన అంబేద్కరిజాన్ని పుణికిపుచ్చుకున్న యువత ఎప్పుడూ మూఢనమ్మకాల వెనుక పడదు, తార్కిక ఆలోచనను వదులుకోదు. అన్యాయం ఎక్కడ జరిగినా దానికి వ్యతిరేకంగా గొంతు ఎత్తడమే అంబేద్కరిజం. మతం కన్నా నైతికత గొప్పదని, రాజకీయం కన్నా రాజ్యాంగం ఉన్నతమైనదని నమ్మడమే బాబాసాహెబ్ భావధారకు మనం ఇవ్వగలిగిన నిజమైన గౌరవం. మీరేమంటారు ఫ్రెండ్స్? ఈ వీడియో ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి.